అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కుంభరాశి వారి యొక్క వార ఫలాలు మనం తెలుసుకుందాం. జూలై 6, 2025 ఆదివారం నుంచి 12 జూలై 2025 శనివారం వరకు కుంభరాశి వారి యొక్క వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో రాహు, ద్వితీయ శనైశ్వరుడు, అర్ధాష్టమ శుక్రుడు, పంచమ రవిగురుడు, షష్టమ బుధుడు, సప్తమ కుజికేతువులు, భాగ్యస్థిత చంద్రుడి యొక్క సంచారం. ఇక కుంభరాశి వారికి జన్మరాహు, సప్తమ కుజికేతులు కాలసర్పదోషం ఉన్నప్పటికీ కూడా కుంభరాశి వారు ఈ వారంలో మెరుగైన నిర్ణయాలు, మెరుగైన ఫలితాలు సాధించుకుంటారు. పంచమ రవిగురుడు యొక్క సంచారం వల్ల గురుబలంతో ఎన్ని సమస్యలైనా అధిగమించి జీవితాన్ని చక్కగా మార్చుకుని ముందుకెళ్ళేటువంటి మీ నిర్ణయాలు సానుకూలంగా విజయాలు సాధించుకునే ఫలితాలనే పొందుతారు. ఇక కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా మంచి ఆలోచన ధోరణి పెరుగుతుంది. జీవితాన్ని పురోభివృద్ధిలో తీసుకెళ్లే మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. గతంలో అనుకుని చేయలేనటువంటి పనులను నూతన ఉత్తేజంతో కార్యాచరణ పూర్తి చేస్తారు. సప్తమ కుజికేతుల సంచారం వల్ల కొన్ని విషయాల్లో మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి పని పూర్తి చేసుకుంటారు. మనోభీష్టాలు సిద్ధించడం కోసం మీ ప్రయత్నం, మీ కష్టం మీకు చక్కటి మార్గాన్ని చూపిస్తుంది. దైవబలంతో విజయాలు సాధించుకుంటారు. విద్యార్థులకు గతంలో జరిగి విద్యా సంబంధితమైన రంగాల్లో ఆగిపోయినటువంటి బ్యాక్లాగ్స్ని పూర్తి చేసుకుంటారు. గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. విద్యా వ్యవస్థలో మంచి మార్పులతో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నాల్లో మార్పులు చేర్పులు జరుగుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు సాధించుకుంటారు. దైవబలంలో మంచి మార్గాలు దొరుకుతాయి. సంతానార్థులు శుభవార్తలు వింటారు. అన్యోన్య దాంపత్య విషయంలో వచ్చే అనవసరమైన అపోహలకు గురి కాకండి. మధ్యవర్తులు చెప్పే మాటల వల్ల కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం పొందకండి. జీవితంలో ఏదో కొద్దిపాటి సమస్యల వల్ల మీకు వచ్చేటువంటి నష్టాల్ని ఎక్కువ కాలం సమయాన్ని వృధా చేసుకుని మీకు వచ్చేటువంటి మంచి అవకాశాలని దుర్వినియోగం చేసుకోకండి. అంటే కుంభరాశి వారికి సప్తమ కుజికేతువులు, షష్టమ బుధుని యొక్క సంచారం వల్ల మీ బుద్ధికి తోచినట్టుగా కాకుండా ఎవరైనా చెప్పినటువంటి వ్యవహారాలు, కుటుంబ విషయాల్లో కుటుంబ నిర్ణయాలను మీరు పరిగణలోకి తీసుకోవటం వల్ల చక్కటి విజయాలు సాధించుకుంటారు. ఏలినాటి శని ప్రభావంతో నూతన గృహ నిర్మాణాలు, నూతన వస్తువాహన క్రయ విక్రయాలు, నూతనంగా భూములు కొనుక్కునేటువంటి వారికి ఈ వారంలో చక్కటి శుభవార్తలు వినేటువంటి వారంగా కుంభరాశి వారికి చెప్పుకోవచ్చు. అర్ధాష్టమ శుక్రుడి సంచారం వల్ల శుభకార్యాలకు శ్రీకారం చుడతారు. వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. పంచమ రవిగురుడి యొక్క సంచారం వల్ల కుంభరాశి వారికి జీవితంలో నూతన ఉత్సాహవంతమైన కార్యాచరణకు శ్రీకారం చుట్టే వారంగా చెప్పుకోవచ్చు. రాజకీయ, సినీ, కళారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది. చిన్న తరహా వ్యాపారస్తులకు మీ కష్టానికి మంచి ఫలితాలు కలుగుతాయి. కుటుంబంలో నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. నూతన వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. బంధుమిత్రులు, మధ్యవర్తుల విషయాల్లో అనుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక సప్తమ కుజికేతుల యొక్క సంచారం వల్ల మీ మీద పడ్డ అపనిందలు, అపవాద అవమానాలు, అపప్రదలు తొలగిపోతాయి. అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. జీవితంలో దైవ బలంతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకోవచ్చు. మరి ఇక కుంభరాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాలు చూసుకున్నట్లయితే ప్రతిరోజు కుంభరాశి వారు చక్కగా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాలు చదవండి. హనుమాన్ చాలీసా చదువుకోండి. ముఖ్యంగా మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రాన్ని చదవండి. కందులు, బెల్లాన్ని దానం ఇవ్వండి. యథాశక్తిగా మీరు అనుకున్న ప్రతి పనిలో ఈ వారంలో చక్కటి విజయాలు సాధించుకుంటారు కుంభరాశి వారు.